అందరికీ హ్యాపీ టు ఆల్ మదర్స్ డే. ఈరోజు నేను గంగమ్మకు చల్లబోతున్నాను అనమాట. చల్ల తీసుకుపోతున్నాను తిరుపతి గంగమ్మకు. ఈరోజు హ్యాపీ మదర్స్ డే అమ్మలందరికీ, మా అమ్మతో పాటు అందరు అమ్మలకి మదర్స్ డే శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేనుగానే ఉండాలి. ఈరోజు మీకు గంగమ్మని అయితే చూపించాను. ఈరోజు చల్లగానే చూపించాను. నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఆ చల్లగానే చూపించాను. ఈరోజు అయితే నాకు మొన్న కల్లో అయితే గంగమ్మ మా ఇంటికి చల్లకడ వెతుకుని వచ్చినట్టుండింది. అందుకని నేనైతే ఇక్కడైతే చల్ల పెడుతున్నాను గంగమ్మకు. చల్ల అంటే ఏం లేదు, రాత్రిలో రాగిపిండి బియ్యము అన్నీ వేసి సంగటి మాదిరిగా చేసి చల్ల అనమాట. అదైతే మీకు చూపించాను. ఇదే అనమాట చల్ల అనమాట. దీంట్లో ఎర్రగడ్డలు పెరుగు కలుపుకొని గంగమ్మకి అయితే మనం వెతుకోము. ఇంకైతే నేను చల్ల తీసుకొని గంగమ్మ గుడికి అయితే వచ్చేసాను. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా బాగుండింది. జనాలు అయితే చాలా ఎక్కువగాని అమ్మవారిని అయితే నిజపాద దర్శనం అప్పుడు పెడతారనమాట, మట్టితో చేసి తిరుపతి గంగమ్మను. చాలా జనం ఉన్నారు. మన శుక్రవారం పోతే అట్టే భయంకరంగా ఉన్నారు. ఈరోజు అట్టే పెట్టారు. నా ముక్క అయితే చెల్లించుకొని ఇంకైతే మేము బయలుదేరినాం. ఇంకైతే మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇంకా ఈరోజు హ్యాపీ మదర్స్ డే అందరికీ, అమ్మలందరికీ, మా అమ్మతో పాటు అందరు అమ్మలకి హ్యాపీ మదర్స్ డే. ఇంకా మళ్ళీ మంగళవారం పొంగల్ పెడతా కదా, అప్పుడు కలుసుకుందాం. అంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అన్నమాట గంగమ్మ గుడి తిరుపతిలో. మేమైతే దర్శనానికి వెళ్ళి చూపించినాం అన్నమాట. ఇంక ఈ ప్రసాదం అందరికీ కప్పుల్లో వేసి పెట్టాలన్నమాట. అందుకని అందరికైతే ఇచ్చి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం అన్నమాట. మంచిగా జరిగింది. అందుకు చాలా